అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాత్యునిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 9వ విభాగానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ 8వ విభాగంలో గజేంద్ర మోక్ష కథాంశాన్ని కొంతవరకు తెలుసుకున్నాం. ఈ 9వ విభాగంలో మరికొంత కథాంశాన్ని, చక్కని పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం. అలయక సొలయక వేసటనొలయక కరిమకరితోడనుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంబోరొక్క 1000 సంవత్సరముల్. అలసిపోకుండా, సొలసిపోకుండా, విసుగు చెందకుండా ఏనుగు మొసలితో రాత్రులు సంధ్యలు పగళ్ళు అనే తేడా లేకుండా, ఎడతెరిపి లేకుండా 1000 సంవత్సరాలు ఘోరంగా పోరాడిందిట. శరీరమా శిథిలమైపోయింది. తన బలాన్ని శత్రువు ఆక్రమించేస్తున్నాడు. శత్రువు బలాన్ని తన బలాన్ని పోల్చి చూసుకుంది. అప్పుడు అనుకుంటుందన్నమాట, దీనిని గెలవాలి అనేటటువంటి వ్యర్థమైన కోరిక నాకెందుకు, దీనితో సమానంగా నేను ఇంకా పోరాడలేను అని బాధపడి పూర్వపుణ్య ఫలంగా వచ్చినటువంటి దివ్య జ్ఞానంతో ఇలా అనుకుంటోందట. ఏ రూపంబున దీని గెల్తు నిటమీదే వెంట జింతింతు నెవ్వారింజీరుదు నెవ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కు మాలిన మురాలింపన్ బ్రపుణ్యాత్మకుల్. ఏ రీతిగా దీనిని గెలుస్తాను, ఏ రీతిగా దీని గురించి ఆలోచించను, ఈ మొసలిని అడ్డుకునేవారెవ్వరు? అఖిల వ్యాపార పారాయణులు అంటే సమస్త వ్యవహారాలను చక్కబెట్టడంలో దిట్టలు అయిన వారు లేరా? తప్పనిసరిగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు, వారికే మ్రొక్కుతాను అని మనస్సులో ఇలా అనుకుంటోందట. నానానేక పయూధముల్వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000,000 కర్ణీనాధుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నిరాశనిటేల వచ్చితి భయం బెట్లోకదేయీశ్వర. పెక్కు ఏనుగులు గుంపులు గుంపులుగా ఎంతో కాలం నన్ను గౌరవిస్తూ ఉన్నాయి. అడవిలో 10,00,000,000 ఆడ ఏనుగులకు అధిపతినై ఉన్నాను. నా మదజలం చేత పుష్టిగా పెరిగిన చందన లతల నీడలలో ఉండలేక ఈ నీటికి ఆశపడి ఇటువైపుగా ఎందుకొచ్చానో కదా, భయం కలుగుతోంది దేవుడా, ఈ ఆపద ఎలా తొలగుతుందో కదా అని దుఃఖిస్తూ ఆ భగవంతుడే దిక్కని ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయడం ఆరంభించిందట. ఆ గజేంద్రుడు ఎలా స్తోత్రం చేశాడో మరో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.